నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధర్నా చేశారు. ఇంతగా ధర్నా ఫలితం ఏంటి, అసలు ఏం సాధించాడు ఆ ధర్నాతోని? సో ఈ అంశం మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా అయితే చేశారు. కాకపోతే ఆ ధర్నా ఫలితం ఏంటో అర్థం కాలేదు. ఇంకోటి అసలు ఆయన ఏం సాధించాడు, ఆ ధర్నా వల్ల ఎవరికి ఏం ఒరిగింది అనేది కూడా అర్థం కాని విషయం. సో దీని మీద మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు మీరు నిన్న చూసారండి, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కేంద్ర బడ్జెట్ అయింది కదా, సో అక్కడ వీళ్ళు వెళ్ళి లోక్సభకి వెళ్ళి ఒక్కొక్కరిని పట్టుకుని తీసుకొచ్చారనమాట. అక్కడ కొంతమంది ఒక కమిటీ వెళ్ళి అక్కడ నిల్చుని వాళ్ళని లాక్కుని వచ్చారు, వచ్చి మాట్లాడండి అని. వాళ్ళకి అసలు తుది మొదలు తెలియదు. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, మీరు కనుక గమనించారంటే సౌత్ వాళ్ళని తీసుకున్నారనుకోండి, మామూలుగా సామాన్య ప్రజానీకం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది మనం తెలుసుకుంటాం. కానీ నార్త్ వాళ్ళకి అసలు చిన్న చూపు అనమాట సౌత్ అంటే, పెద్ద పట్టించుకోరు. నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన మాటలు మీరు విన్నారు. ఎవరికైనా గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసా? 5 ఏళ్ళు జరిగిన అట్రాసిటీస్ తెలుసా వాళ్ళకి? వచ్చారు, అఖిలేష్ యాదవ్ వచ్చాడు, మాట్లాడేశాడు. ఆయన ఎవడు తిరుమావళవన్ వచ్చాడు, మాట్లాడేశాడు కదా. ఒక లేడీ వచ్చింది, ఆవిడ ఏ పార్టీయో మనకు తెలియదు, మాట్లాడేసింది. ఇది మేము ఖండిస్తాము, ప్రతివాడు మేము ఖండిస్తున్నాం అంటాడు. దేనికి ఖండిస్తాడు? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ని తీసుకో, ఉత్తరప్రదేశ్లో ఎన్ని అట్రాసిటీస్ నీకు ఒక్కొక్క ఏడాది తీసుకున్నారంటే మీరు 6 లక్షల పైచీలకు ఉంటాయి, 5 లక్షల పైచీలకు ఉంటాయి. మీరు అంటే 5 ఏళ్ళు తీసుకుంటే కనుక మరి వాటి మీద మాట్లాడమను. 31 అని చెప్తున్నాడు ఈయన. మొత్తం 4 జరిగితే 3 వైసీపీ వాళ్ళదే, వైసీపీ వాళ్లే చేసుకున్నారు. 4వది గంజాయి తాగి కొట్టుకుని చచ్చారు. ఇవి మాట్లాడతాడు వైసీపీ తరఫున ఆయన. 31, 35 ఆయనకే కన్ఫ్యూజన్ 36 అనేది. సో 36 కోసమని 6 లక్షల చిల్లర ఉన్న వాళ్ళు వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా నువ్వు తిరుమావళవన్ అడుగు, 1,00,000 పైగా ఉంటాయి, 75,000కి పైగా ఉంటాయి అట్రాసిటీస్ ఎక్కడ తమిళనాడులో. మరి వాటి మీద నువ్వు వెళ్ళి అక్కడ ధర్నా చేయి, ఇక్కడ మాట్లాడకండి. తిరుమావళవన్ కావచ్చు, తిరుమావళవన్ మంచి నాయకుడే. అఖిలేష్ యాదవ్ ఆంధ్రాలో అడుగు పెడితే సంగతి తేలుస్తావు అంటున్నారు రాజకీయ నాయకులు. నువ్వు వెళ్ళి మా గురించి మాట్లాడతావా ఏమీ తెలుసుకోకుండా? వీళ్ళేంటి గంట ప్యాకేజీలా లేకపోతే గంట పేమెంట్స్ అని అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళకి. అంటే ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడింది కూడా ఏది కూడా వాళ్ళు రియాలిటీ తెలుసుకోకుండా అసలు ఏం తెలిసిన వచ్చారు. ఎగ్జిబిషన్ కూడా చూసారో లేదో, అసలు ఎగ్జిబిషన్ ఏంటమ్మా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసాడు ఆ ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ పెట్టుకున్నాడు? అసలు ఏమైనా అర్థం ఉందా? దమ్ము ధైర్యం ఉంటే 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అట్రాసిటీస్ మొత్తం ఈ జరిగిందంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వివరాలు, ఆ ఫొటోస్, ఆ వీడియోస్, అది ఎగ్జిబిషన్ కూడా పెట్టమను. లేదా అసలు తెలుగుదేశం కూటమి పెట్టి ఉండాల్సింది సైమల్టేనియస్ గా. ఇప్పుడు జంతర్ మంతర్లో వీళ్ళు ఇది పెట్టారు కదా, ప్యారలల్ గా ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద, నాయకుల మీద, లోకేష్ మీద జరిగిన రాళ్ల దాడి, ఇవన్నీ మొత్తం ఈ 5 ఏళ్లలో జరిగింది అసలు వాళ్ళు పెట్టుంటే ఇంకా చాలా బాగా ఉండేది. అప్పుడు మొత్తం లోక్సభ అంతా అక్కడికి వచ్చేసేది, లోక్సభలో ఉన్న రాజకీయ నాయకులంతా. వీళ్ళు బలవంతంగా తెచ్చుకొచ్చారు కదా, అక్కడ మనం తీసుకురావక్కర్లా, వాళ్లే వచ్చేసి దాని మీద కమెంట్ చేసి ఉండేవాళ్ళు. చాలా బాగుండేది, అంటే స్వారస్యంగా ఉండేది. అది తప్పు జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి జగన్ గారు ధర్నా చేశారు అంటే ఇంత తక్కువ టైంలో ఇది కరెక్ట్ టైం కాదని చెప్పేసి కొంతమంది అన్నారు. మరి 45 డేస్కి 46 డేస్కి అసలు ఏం చూసారని చెప్పేసి ప్రభుత్వం మీద, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి అంటే అసలు దేనికి హత్యలు జరిగాయి, ఏ రకంగా హత్యలు జరిగాయని కూడా తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే మీరు ఇందాక, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మద్యం మత్తులో కావచ్చు, లేకపోతే గంజాయి మత్తులో కావచ్చు, ఎన్నో రకాల మంది గొడవ పడుతున్నారు, వాళ్ళు చేయకొన్ని పనులు కూడా చేస్తున్నారు. వాటన్నిటి మీద ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి ఆయన రియాక్ట్ అవ్వలేదు, ఈ రోజు మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది కదా, శాసనసభలో ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, 3 శ్వేతపత్రాలు అయిపోయి నిన్న మద్యం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 1,00,000 కోట్ల కుంభకోణం అది, అందులో 30,000 కోట్లు వీళ్ళు తినేశారు, అది తాడేపల్లికి వెళ్ళాయి. ఈ లెక్కలన్నీ చెప్పాలి కదా, భయపడి పారిపోయాడు. ఇంకొకటి మీరు నిన్న చూసారు, నిన్న కాదు డే 1 నుంచి ఆయన నోట్లోంచి వస్తున్నది లోకేష్ రెడ్ బుక్, తెలుగుదేశం రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు రెడ్ బుక్, జనసేన రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ఇదివరకు మీకు గుర్తుంటే షర్మిల వ్యాఖ్యలు చేశారు, ఏమని, నువ్వు ఏంటన్నా నీకేమన్నా మానసికంగా నువ్వు సరిగా లేవా, నీకు అర్థం ఇస్తాను నేను చూసుకో,
నీకు అద్దం ఇస్తాను చూసుకో, నీకు అద్దంలో కూడా చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు అని ఆవిడ అంది. సో ఇప్పుడు ఏమనాలంటే మనం ఆయనకి రాత్రి పగలు అద్దం ఇచ్చినా అద్దం ఇవ్వకపోయినా ఆయనకి కళ్ళలో కూడా కనిపించేది రెడ్ బుక్కే. ఇంకా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ఈయన భయపడిపోతున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు అనమాట. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, బుద్ధుందా? ఎంత సిగ్గుచేటండి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు అసలు ఇక్కడ ధైర్యంగా ఇక్కడికి వచ్చి పోరాడాలి. నువ్వు ఏదన్నా ఉంటే తాడేపల్లిలో నువ్వు ఎగ్జిబిషన్ పెట్టుకో, ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి నువ్వు పెట్టుకో నీ ఎగ్జిబిషన్, ప్రజల్లో కొన్ని చైతన్యవంతులు చేయి. ఇంకో ఇన్ని అట్రాసిటీస్ జరిగాయి 45 రోజుల్లో, నీకు దమ్ముంటే. అసలు ఇంత పిరికివాడేంటమ్మా? అసలు ఈయన ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలించాడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దేనికి పనికిరాడు, ఇంత పిరికివాడా, ఇంత భయస్తుడా? రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే గజగజ వణుకుతున్నాడు మనిషి. అంటే ఎక్కడ తను చేసిన అక్రమాలే కావచ్చు, ఒక మనం మాట్లాడుకున్నట్టు మద్యం గురించే కావచ్చు, లేకపోతే ఇసుక స్కామ్లు, ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి ఇవన్నిటిని అంటే పక్కదారి పట్టించడానికి ఇట్లాంటివన్నీ ధర్నాలు ఇవని చెప్పేసి ఆయన తిరుగుతున్నారు అనుకోవచ్చు. మరి మీకేస అంతే, అందులో డౌటా మీకు? అంబటి రాంబాబు వెళ్ళాడు, పెద్దిరెడ్డి పారిపోయాడు, మొన్న ఫైల్స్ తగలబెట్టాడు కదా. పెడితే చంద్రబాబు నాయుడు ఎంత తెలివిగా హెలికాప్టర్లు పంపించారు కదా, ఆయన వెళ్ళి అధికారులను వెళ్ళి చూడమన్నారు కదా. దే డింట్ ఎక్స్పెక్ట్ దట్. సో పెద్దిరెడ్డి ఇప్పుడు అరెస్ట్ అవుతాను భయంతో అక్కడికి వెళ్ళి దాముకున్నాడు తప్పించుకోవటానికి. అంటే గతంలో కరకట్ట మీదది పెద్దిరెడ్డిదే. మొన్న అక్కడ చూస్తే అక్కడ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెద్దిరెడ్డికి సంబంధించి. ఎందుకు మరి ఇంత అలాంటివి? అంటే వాళ్ళు మీరు అంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు 30 సంవత్సరాలు మాదే ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారా? అండ్ ఇప్పుడు చేంజ్ అయ్యేసరికి ఇప్పుడు దగ్ధం చేయడమే, ఫైల్ అని దగ్ధం చేయడమే ఈ పనిగా పెట్టుకున్నారా? ఇంకెన్ని ఫైల్స్ దగ్ధం చేసే పనిలో ఉన్నారు అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఆయన రావణ కాష్ట ఏదో పదం వాడాడు చూడండి. రావణ కాష్ట కాదు ఇది, ఇది జగన్ దగ్ధం అన్నమాట. జగన్ ఫైల్స్ దగ్ధం అని పెట్టాలి. ఎందుకంటే భయపడి ఆ పని చేస్తున్నాడు. జగన్కి తెలియకుండా ఏం జరగవు కదా. పెద్దిరెడ్డి ఎన్ని వేల కోట్లు అక్రమాలు చేశాడో అందరికీ తెలుసు. మైను, శాండు, తర్వాత ఇంకోటి మద్యం, అన్ని అందరికీ ఉంది అది. సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయని భయపడి ఆ ఫైల్స్ తగలబెట్టించాడు. తర్వాత నిన్న మీరు చూసుకున్నారంటే ఒక ఆయన ఇంకా ముందుకెళ్ళి తమిళనాడుకు చెందినవాడే, అతను ప్రధానమంత్రి అయిపోతాడట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆనందం చూడండి ఆయన మొహంలో. వెంటనే ఇలా నిల్చుని జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఎంత అసలు బికారి అంటాను చూడండి, అట్లా వాళ్ళ ముందు మోకరిల్లే అవసరమా నీకు? ఒక్కొక్కడిని తెచ్చుకుని బలవంతంగా పట్టి తీసుకొచ్చి మాట్లాడండి అని బతిమాలి. ఎవడైనా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాట్లాడారా? ఇండియా కూటమి నుంచి ఎవరైనా పెద్ద పార్టీలు వచ్చి మాట్లాడాయా చెప్పండి మీరు? ఒక్కళ్ళు మాట్లాడారు? మీరు మీడియా కూడా చూసారంటే అదే TV9 రిపోర్టరో ఎవరో, మొత్తానికి TV9 సంబంధించిన ఆవిడ, లోకల్ మీడియా అంతా అక్కడ ఉంది. తర్వాత నేషనల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ అమ్మాయి, ఒక రిపోర్టరు, you please you come and see the exhibition and you decide. నన్నేమి అడక్కు, నువ్వు నన్ను యూటర్న్ తీసుకునేలాగా చెయ్యకు, ఏంటంటో మాట్లాడాడు. మీరు వేరే క్వశ్చన్స్ వేయకండి, డైవర్ట్ చేయకండి అంటే ఆయన అసలు ప్రెస్ని అసలు ఆయన ఎదుర్కోలేడు. అది దౌర్భాగ్యం ఏంటంటే మనకి అసలు నవ్వాలా ఏడవాలా అండి? షర్మిల తిట్టకుండా తిడుతోంది. మీరు చూసారంటే ఏమంది తెలుసా ఆవిడ? నీకు దమ్ముంటే వివేక ఫోటో పెట్టు అక్కడ అని అడిగింది. ఆ ఎగ్జిబిషన్ లో వివేక ఫోటో పెట్టు, నేను సునీత వస్తున్నాను, అక్కడే ఉండండి. అందుకే రాత్రి పరిగెట్టుకుని తాడేపల్లికి వచ్చాడు. మరి నిజంగానే అందరికి అదే డౌట్ వస్తుంది కదా. 6 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, వాళ్ళ బాబాయ్ చనిపోయి. ఎందుకు ఇంతవరకు ఆయన చంపింది ఎవరని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకోవాలన్న కుతూహలం ఎందుకు లేదు? వాళ్ళ మీద శిక్ష పడాలని అనుకోవాలి కదా. భలే వాళ్ళే మీరు. ఇంటి దొంగని ఎవడైనా బయట పెట్టుకుంటాడా? ఎక్కడ వాళ్ళు మీరు? సొంత అవినాష్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాడా? లేకపోతే వెనకాలన్న తన వాళ్ళని వెళ్ళి చేస్తాడా? దీని వెనకాల వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరెవరు అనేది బయటకు వస్తుంది కదా. ఆయన తెలియకుండా ఏం లేడు, తెలిసే బయట పెట్టలేక ఉన్నాడు నోరు మూసుకుని. కాబట్టి ఆయన ఏమి తక్కువ వాడు కాదు. ఏది ఏమైనా ఢిల్లీ మాత్రం ఫ్లాప్, మట్టర్ ఫ్లాప్ అయింది. ఢిల్లీ ధర్నా ఫ్లాప్ అంటారు. అసలు దేనికోసం వెళ్ళాడు ఆయనకి తెలియదు, ఏం సాధించాడో కూడా తెలియదు. అసలు రాని పనులు చార్జెస్ వేస్ట్ అంటారా? మరి ఆయన పెట్టుకుంటే కదా, అది ఎవడి మీద రుద్దుంటాడు? ఏ ఎమ్మెల్యే మీద? వాడు ఏడుస్తాడు. ఇప్పుడు ఏదైనా అటర్ ఫ్లాప్ అయింది. సో ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ పరువు తీశాడు మరోసారి, అంతే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.